మోత ముందుకే మనిషి కళ్ళు తేలేసేదేంద్ర సామె. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వ్యవహారం ఏంటంటే మన కులదైవమైన శ్రీ బాలచౌడేశ్వరి అమ్మవారికి అయితే ఒక మొక్కుబడి అయితే ఉన్నది. అందుకని చెప్పి మన భజన పిల్లకాయలని పిలిచి అమ్మవారి ఉదయాన్ని అయితే ఇంటి దగ్గర నుంచి భజన చేసుకుంటూ అయితే తీసుకొని వెళ్తా ఉన్నాం. చూడండి, ఇంకా చిన్నగా అమ్మవారి ఉభయం తీసుకొని భజన చేసుకుంటూ అమ్మవారి మాన దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి మన వాళ్ళు భజనలో ఎంత ఉల్లాసంగా పాల్గొంటున్నారో. ఈ లోపు అమ్మవారి మాను పూజించడం పూర్తయింది. తర్వాత మనోళ్ళు అమ్మవారి ఖడ్గ పద్యాలు పాడడం స్టార్ట్ చేశారు. ఈ లోపు మన చెడ్డీ దోస్తు గారు వచ్చేసి అమ్మవారికి బలిచ్చి ఆటపోతుని ఎత్తుకొని కోసేశాడు. కేంద్ర సానా ప్రపంచం 5G 6G అని ఎటో పరిగెత్తా ఉంటే ఇంకా మూగజీవులు బలిచ్చేది అనుకోబాకండి. కొన్ని సందర్భాల్లో పెద్దల ఆచారాలని సాంప్రదాయాలను కూడా గౌరవించాలి. అమ్మవారి మంగళహారతి కార్యక్రమం కూడా పూర్తయిన తర్వాత అమ్మవారి ప్రసాదం పంచుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. ఇంకెప్పుడు అమ్మవారి భజన చేసినా పిల్లకాయలకైతే కూల్ డ్రింక్స్ కంపల్సరీ. అందరు దంసలు తాగితే నేను చూడండి వచ్చిన సరుకు తాగుతున్నా. ఇంకా ఫైనల్ గా మనం కోసిన ఆటపోతూ కూర ఉండి భజన పిల్లకాయలకి అన్నం అయితే పెడతా ఉన్నాం. ఈ అన్నం పెట్టే కార్యక్రమం అంతా మన చెడ్డీ దోస్తు గారి చేతుల మీదే జరిగింది. చెడ్డీ దోస్తు గారు అంటున్నా, అసలు వాడి పేరేంద్ర అనుకోబాకండి, వాడి పేరు చందు. అసలు విషయం చెప్పడం మర్చిపోయా కదా, మనం అమ్మవారి కార్యక్రమం చేసిన రోజు కరెంట్ అయితే పోయింది. కానీ మన పిల్లకాయలు ఛార్జింగ్ లైట్ తో ఎట్టొకట మేనేజ్ చేసి అన్నం అయితే తినేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అట్లాగే మన అకౌంట్ ఫాలో కొట్టండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటా నెక్స్ట్ వీడియో అయితే రేపు కలుస్తా.